హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా ఒక కస్టమర్ వచ్చేసి లెహెంగాని డిజైన్ చేయమని మెటీరియల్ అంతా ఇచ్చారండి. ఇది వచ్చేసి చున్నీ అనమాట. శోభిత ఈ మధ్యన వేసుకుంది కదండి, శోభిత ఇన్స్పైర్డ్ లెహెంగా సేమ్ అలాగే డిజైన్ చేయమని లేస్లు మెటీరియల్ మొత్తం అంతా ఇచ్చారు. అయితే దీన్నంతా మేము రెడీ చేశాను. టోటల్గా వాళ్ళు ఏమన్నారంటే లెహెంగాకి ఓనీకి కూడా పైపింగ్ కావాలి అని చెప్పేసి అన్నారు. పైపింగ్ వేశాక బోర్డర్స్ అన్నీ కూడా అటాచ్ చేసామండి. లెహెంగా అయితే చూడడానికి చాలా బాగా వచ్చింది. 5 మీటర్స్ అనమాట. బ్లౌజ్కి సేమ్ ఫ్యాబ్రిక్ అండి. బ్లౌజు లెహెంగా సేమ్ ఫ్యాబ్రికే. అయితే ఓనీ మాత్రం 2.5 తీసుకున్నారు. తన హైట్ ఉంది. హైట్ ఉండేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం ఫ్రీగా వదులుతాం కాబట్టి చున్నీ 3 మీటర్స్ తీసుకుంటే మనకి బాగుంటుందండి, లూజ్గా వస్తుంది. మనం ఏంటంటే ఏదైనా డ్రెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూడాలండి. సెకండ్ వచ్చేసి ఆ కలర్ కాంబినేషన్ అనేది మన స్కిన్ టోన్కి సెట్ అవుతుందా లేదా అని చూడాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మనం దానిపైన వర్క్ చేయాలన్నా, లేసులు ఇలాంటివి యాడ్ చేయాలన్నా సరే ఆ ఫ్యాబ్రిక్ అనేది సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక్కడ ఏంటంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉందండి అది ఫ్యాబ్రిక్. లెహంగా ఈ లేసులన్నీ వేసేసరికి వెయిట్ అనిపించింది, లాగినట్టు అనిపించింది. ఫ్యాబ్రిక్ ఎప్పుడు వచ్చేసి చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకొకటి లేసులు కూడా వాళ్ళు 9 మీటర్స్ ఉంటుంది, 12 మీటర్స్ ఉంటుందని చెప్తారండి. కానీ అన్ని మీటర్స్ అంత ఇదైతే లాంగ్ అయితే రాదు. నాకైతే ఇందులో కొంచెంగానే మిగిలింది. కొంచెం మిగిలిన దానికనమాట ఇలా హ్యాండ్స్కి అనమాట ఇలా వేసాము. బిగ్ బార్డర్లో ఉంది కదండి గోల్డ్ కలర్ బార్డర్, ఆ బార్డర్లో చిన్న మీటర్ తీసుకుని అంటే 1 ఇంచి తీసుకొని ఇలా బ్లౌజ్లో కూడా దీన్ని అటాచ్ చేసామన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, లెహెంగాలో బిగ్ బార్డర్ ఉంది కదా అందులో చిన్న తీసుకొని ఇక్కడ అటాచ్ చేసాము. వాళ్ళకి ఇలాగే కావాలి అని చెప్పారు. సో ఇలాగే అటాచ్ చేసామన్నమాట. లెహెంగా అయితే చాలా బాగా వచ్చింది. లెహెంగాకి అయితే క్యాన్ వేయొద్దు అన్నారండి. ఫైనల్ లుక్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.